తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మనం కొత్త సంవత్సరాలు అడుగు పెట్టాం. అలాగే సంక్రాంతి కూడా రాబోతుంది. అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సంక్రాంతి కానుకగా కొత్త సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉందో కూటమి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది. ఈ రోజున విద్యుత్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి లేచింది మొదలు ప్రతిదీ కూడా విద్యుత్ కరెంట్ లేకుండా ఏ పని చేయలేరు. అలాంటి కరెంటు కోతలు కూడా అనుభవించాం మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో. పవర్ కట్తో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండేవి. అదేవిధంగా దాదాపు ఎక్కడా లేని విధంగా కరెంటు తగ్గిస్తారని ఎలక్షన్లో చెప్పి ప్రజల్లోకి వచ్చి కరెంట్ ఛార్జీలతో 9 సార్లు పెంచిన ఘనత కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్దే అప్పట్లో. కానీ ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం ఈ రోజున లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా 4,500 కోట్లు దాదాపుగా ఛార్జీలు భారం ప్రజల మీద పడకుండా గవర్నమెంటే భరిస్తూ, అదేవిధంగా ఇప్పుడు యూనిట్కి 13 పైసలు తగ్గించడం కూడా జరిగింది. అలాగే ఆక్వా రైతులకి దాదాపుగా ఏదైతే మాట ఇచ్చారో ఆక్వా రైతులకి ఈ రోజున దాదాపు ₹1.5కే కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల కోసం, రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి దిశగా కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు కూడా మనకు పనిచేస్తున్నాయి. ఈ రోజున 6వ వార్డు పాలెం నాయకుల నాయకత్వంలో చాలా చక్కగా 6-7 వార్డుల్లో పాలెం నాయకుల నాయకత్వంలో ఈ రోజున మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ నాయకులందరూ కలిసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజున పాలాభిషేకం పెట్టడం చాలా సంతోషం. ఇందాక మరి మనకి ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ గౌరవనీయులు మన మెంటే సారథి గారు, అలాగే మరి మన వేండ శ్రీనివాస్ గారు, మెరగాన్ నారాయణం గారు, అలాగే మన నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా పాలెం నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే టౌను, రూరల్ అందరూ కూడా ఉన్నారు, కమిటీలు ఉన్నాయి. వాళ్ళందరికీ ప్రెస్ వారికి పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఏదైనా ఒక విషయం మన జరిగినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల్లో తీసుకెళ్ళిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ఈ రోజున ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ప్రజల్లో జీఎస్టీ తగ్గించారు మొన్న, దానికి మనం ప్రజల్లో చాలా చక్కగా తీసుకెళ్ళాం. ఈ రోజున కరెంట్ ఛార్జీలు కూడా ప్రజల్లో చాలా సంతోషం వ్యక్తమవుతుంది. దాదాపుగా పాత భారం పడడమే కాకుండా కొత్తగా 13 పైసలు కూడా తగ్గించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ముఖ్యంగా ఈ రోజున మన గవర్నమెంట్ కూడా సోలార్ని ఎంకరేజ్ చేస్తుంది. సోలార్ కూడా ప్రవేశపెట్టినట్టయితే దాదాపుగా వాటికి సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కరు సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది. మనందరం కూడా ఈ సంక్షేమ అభివృద్ధి దిశగా ఈ కూటమి నాయకత్వం వెళ్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ వచ్చిన పాలెం నాయకులకి, పార్టీ నాయకులకి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.